తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. విజయవాడ కనకదుర్గమ్మ పుట్టిల్లు. నమ్మిన వారి ఇంట ఆవిడ కొంగు బంగారంలా నిలబడేది. బెజవాడలో దుర్గమ్మ చూపిన మహిమలు కోకొల్లలు. దుర్గమ్మ ప్రతిరోజు విజయవాడ నగర సంచారం చేస్తుంది. దానికి గుర్తుగా ఇప్పటికీ ఎందరో ఉపాసకులకి, కొండ మీద రాత్రి నిద్రించే వాళ్లల్లో కొందరికి ఆవిడ కాలి గజ్జెల చప్పుడు వినిపిస్తూనే ఉంటుంది. 1955వ సంవత్సరంలో జరిగిన యథార్థ సంఘటన ఇది. విజయవాడలో ఢిల్లీ వెంకన్న అనే ఒక రిక్షా కార్మికుడుండేవాడు. ఢిల్లీ వెంకన్న అమ్మవారి భక్తుడు. ఏదొచ్చినా అమ్మ నాకు తోడుందిలే అని అనుకునేవాడు. రిక్షా తొక్కుకుంటూ కాయకష్టం మీదే బతికేవాడు. అప్పట్లో రోజులు మారాయి అనే సినిమా విడుదలైంది. ఈయన రిక్షా కార్మికుడు కాబట్టి సినిమా హాల్ దగ్గర ఎవరన్నా వస్తే తన రిక్షా ఎక్కించుకుని వెళ్లటానికి రోజూ అక్కడే ఉండేవాడు. ఇలా ఉండగా ఒకరోజు అర్ధరాత్రి ఆట ముగిసే సమయంలో వెంకన్న మారుతి టాకీస్ సినిమా హాల్ దగ్గర ఉండగా సినిమా హాల్ లోపల నుండి ఒక పెద్దావిడ ఎర్రటి చీర, నుదుటన పెద్ద బొట్టుతో వచ్చి ఢిల్లీ వెంకన్న రిక్షా ఎక్కి ఇంద్రకీలాద్రి దగ్గర దింపమని అడిగింది. అక్కడి నుండి ఆయన రిక్షాలో వస్తూ ఉండగా ఆవిడ మాట్లాడుతూ, బాబూ, అర్ధరాత్రి సమయమైంది కదా, మొత్తం చీకటిగా ఉంది. అర్ధరాత్రి దుర్గమ్మ గ్రామ సంచారానికి వస్తుంది అంటారు కదా, నీకు భయమయ్యట్లేదా అని అంటే దానికి సమాధానంగా ఆ రిక్షా వెంకన్న, ఆవిడ మా అమ్మ తల్లే, తల్లి దగ్గర బిడ్డలకి భయం ఎందుకు అన్నాడు. అప్పుడు వెనకున్న మహిళ, ఆవిడ ఉగ్రదేవత కదా, ఎవరైనా కనపడితే శిక్షిస్తుందేమో అని అడిగింది. అందుకు ఆ ఢిల్లీ వెంకన్న, తప్పు చేసినోళ్ళని ఆళ్ళని శిక్షిస్తుందేమో, తన బిడ్డలనైతే కాదుగా, ఒకవేళ నిజంగా శిక్షిస్తే కూడా కొట్టినా మా అమ్మే, పెట్టినా మా అమ్మే, మా అమ్మ ఎంతైనా బంగారం అన్నాడు. ఇలా మాట్లాడుకుంటూ కొంత దూరం వెళ్ళగా ఇంద్రకీలాద్రి గుడి వచ్చింది. ఇంతలో ఢిల్లీ వెంకన్న రిక్షా ఆపి, అమ్మా, ఇంద్రకీలాద్రి వచ్చేశాం, ఇంతకీ ఏ ఇంటి దగ్గర దింపాలో చెప్పనే లేదు అని అన్నాడు. కాని వెనుక నుండి ఎలాంటి సమాధానమూ లేదు. ఏమైందమ్మా, ఏం మాట్లాడావు, ఎక్కడ దింపమంటావు అని వెనక్కి తిరిగి చూడగా రిక్షాలో ఆవిడ లేదు. అదేంటి అని చుట్టూ చూడగా పక్కనే ఉన్న అమ్మవారి గుడిమెట్లు ఎక్కుతూ ఆవిడ కనిపించింది. అమ్మా, డబ్బులివ్వలేదు అని అడిగాడు ఢిల్లీ వెంకన్న. ఆమె వెనక్కి కూడా తిరిగి చూడకుండా, నీ తలపాగాలో పెట్టాను చూడు అంటుంది. అందులో చూసుకోగా అమ్మవారి బంగారు గాజు ఒక పక్క, 10 రూపాయల నోటు మరో పక్క ఉన్నాయి. అతను చూసుకుని మళ్లీ మెట్ల వైపు చూసేలోపు ఆమె అదృశ్యమైపోయింది. అంతే, వెంటనే ఆయనకి అర్థమైంది తన రిక్షా ఎక్కింది ఆ అమ్మలగన్న అమ్మా అని. తన మనసు తేలికైపోయింది. ఒక్కసారిగా ఆనందంతో బెర్రికేకలు వేయటం మొదలుపెట్టాడు ఆ వెంకన్న. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ పరుగు పరుగున వచ్చి ఏమైంది ఏమైంది అని అడుగగా వారికి జరిగింది చెప్పాడు. అందరికీ వచ్చింది అమ్మవారే అని అర్థమయ్యింది. అంతే, అర్ధరాత్రి ఆ వీధంతా జై దుర్గా, జై జై దుర్గా అంటూ అమ్మవారికి జేజేలు పలికారు. ఈ సంఘటన అప్పటి ఆంధ్రకేసరి అనే పత్రికలో అమ్మవారు వెంకన్నకిచ్చిన గాజు ఫోటోతో సహా వేశారు. ఇలా అమ్మవారి మహిమలు చూపిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. విజయవాడలో ఇప్పటికీ అమ్మవారు సంచారం చేస్తూ అందరినీ కాపాడుతుందని భక్తులు నమ్ముతారు.